2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ గత కొన్ని రోజులుగా మనం వాట్సాప్ స్టేటస్‌లో చూసినా, లేదు అంటే యూట్యూబ్ ఛానల్స్‌లో చూసినా కూడా మౌంట్ కైలాష్ గురించి వీడని మిస్టరీ అయితే జరుగుతుంది అన్నది తెగ దాని గురించి న్యూస్ అయితే వినడం జరుగుతూ ఉంది. సో ఈ మౌంట్ కైలాష్ యొక్క మిస్టరీ స్టోరీ ఏంటి? ఇందులో ఉన్న నిజాలు ఏంటి? అసలు ఇది ఫ్యాక్టేనా? లేదు అంటే ఇదంతా ఫేకా అని క్వెషన్ మార్క్‌లో కూడా ఉన్నారు. ఎందుకు ఎవరు ఈ మౌంట్ కైలాష్ పర్వతాన్ని ఎక్కలేకపోతున్నారు? ఇందులో ఉన్న నిజాలు ఏంటి సార్? మనకి ఒకసారి భారతంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవులు కైలాస పర్వతం వరకు వెళ్ళారు. కైలాస పర్వతం వరకు వాళ్ళు హిమాలయ పర్వతాల వరకు వెళ్ళారు. హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళేసరికి గంధర్వులు వాళ్ళందరిని ఆపేశారు. గంధర్వుల మీద యుద్ధం చేశారు. అర్జునుడు యుద్ధం చేశాడు. తర్వాత భీముడు అనేవారు మానస సరోవరం వరకు వెళ్ళారు. అక్కడ సాక్షాత్ హనుమంతుడానికి దర్శనం ఇచ్చారు అన్నది మనకి పురాణాల్లో మన భారతంలో చాలా స్పష్టంగా ఇచ్చారు. కైలాస పర్వతం గురించి కూడా మెన్షన్ చేస్తారు దాంట్లో. అంటే కైలాస పర్వతం మౌంట్ ఎవరెస్ట్లో కైలాస పర్వతం పక్కన మానస సరోవరం ఉంటుంది. చాలామంది అది పుణ్యతీర్థం వరకు అక్కడ హంసలు తిరుగుతాయంటారు. పాపాలు కూడా పోతాయి. ఒక్కసారి వెళ్ళి దాంట్లో ఒక మునకేస్తే కనుక పాపాలన్నీ ప్రక్షాళన జరుగుతుంది అంటారు. నేనైతే ఒకసారి వెళ్ళాను, మానస్కి వెళ్ళాను. మానస్లో నిజంగా అంత స్వచ్ఛమైన వాటర్ అయితే ఉంది. అండ్ నమ్మకం, ప్రతి రాత్రి దేవతలు వచ్చి అక్కడ మునక వేసి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటారు. అది నమ్మిన వాళ్ళకైతే అది నిజం, నమ్మని వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు. మన హిందూ దేశంలో హిందువులకు ఉండేటువంటి ఒక దౌర్భాగ్యం అని ఏం చెప్పాలంటే, మనది తప్పు అని చెప్తే ఆనందం, మనది ఒప్పు అని చెప్తే నమ్మలేము. తప్పై ఉండొచ్చు కదా అన్న ఫీలింగ్. ఏదైనా గుడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నది తప్పే కదా అన్న ఫీలింగ్. ఈ రకమైనటువంటి వితండవాదం కావచ్చు, ఈ దేవుడి నమ్మకం లేదు అని చెప్పేటువంటి ఒక గ్రూప్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రచారం అన్నది మామూలుగా మనం ఏదైనా ఒక దైవికంగా ఒక గుడికి వెళ్ళాము, దండం పెట్టుకున్నాం, వచ్చాము, నమ్మకంతో ఉంటాం. ఆ నమ్మకం ఉంది అని మనం ఏం ప్రచారం చేయరు. వాళ్ళు భక్తులు ఎవరు ప్రచారం చేయరు. వాళ్ళ వరకు అది దాన్ని ఆనందిస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. కానీ నమ్మకం లేనటువంటి ఎథిస్టులు ఏం చేస్తారంటే దాన్ని నిరుపయోగం చేసి ఒక ప్రచార సాధనలాగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అది ఇంటర్నెట్ మీడియా కావచ్చు, విపరీతంగా దాని గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. చాలామందికి తెలియని ఒక రహస్యం ఏంటంటే, హిమాలయన్ రేంజ్ వేరు, ఈ మానస్ సరోవర్ కానీ కైలాస పర్వతం వేరు. అందరూ అనుకుంటారు రెండు ఒకటే కదా అని చెప్పి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తెలుస్తుంది. కైలాస పర్వతం హిమాలయన్ రేంజ్ పక్కన ఉంటుంది. అంతేగాని హిమాలయన్ రేంజ్లో అది లేదు. అంటే హిమాలయాలు పుట్టినవి అయితే న్యాచురల్గా పుట్టినవి. అప్పుడు ఉండే సముద్రం అక్కడ వరకు ఉండేది. సముద్రంలో జరిగేటువంటి అలజడి వల్ల హిమాలయన్ రేంజ్ వచ్చింది. అది సైంటిఫిక్గా జియాలజిస్టులు ఎవరైనా చెప్తారు. కానీ కైలాస పర్వతం గురించి మాత్రం ఎవరు చెప్పరు. కైలాస పర్వతం యొక్క ఎంటిటీ అనేది ఇప్పటివరకు ఏ జియాలజిస్టులు చెప్పలా. రకమైనటువంటి వితండవాదం తీసుకొచ్చి అది రెండు ఒకటే, ఇది మౌంట్ ఎవరెస్ట్లో ఎక్కగలిగారు కాబట్టి ఇది కూడా ఎక్కేయచ్చు, మౌంట్ ఎవరెస్ట్ అన్నది ఇది తేడా లేదు, ఇది సేక్రెడ్గా అనుకుంటున్నారు తప్ప అని చెప్పేసి అనుకుంటారు. కానీ మన ఒక్కళ్ళే కాదు. అక్కడ టిబెట్లు అంటే చైనీస్ బౌద్ధ మతస్థులు దాన్ని చాలా ఆరాధజీవంగా చూస్తారు. ఒక షేప్లో చూసుకుంటే సన్సెట్ అయిన తర్వాత స్వస్తిక్ ఆకారం వస్తుంది దానికి. స్వస్తిక్ ఆకారాన్ని వాళ్ళు ఎక్కువ నమ్ముతారు కాబట్టి ఇది స్వస్తిక్ గుర్తు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. మనం శివుడు యొక్క స్వరూపం అని మనం అంటాం. శివపురాణాలు అయితే కైలాసమే శివుడే కైలాసం ఉంటుంది. ఇదివరకు అటెంప్ట్స్ జరగలేదా అనేసరికి 2 సార్లు అటెంప్ట్స్ అయితే జరగడం జరిగింది. ఒక రష్యన్ డాక్టర్ ఒక అతను లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను వెళ్ళింది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం కోసం వెళ్ళిన తర్వాత దాని గురించి అక్కడ ఉండే టిబెట్లు అనేవాళ్ళు రహస్యం ఏదో చెప్పారు, ఇదేదో ఏలియన్స్ కట్టారు, అంతేగాని ఇదేమి కైలాస పర్వతం దేవుడిది కాదు అని చెప్పారు అని చెప్పి ఆయన ఏదో పుస్తకంలో రాశాడు. ఇటువంటి సైంటిఫిక్ ఆధారం లేనటువంటి ఒక బుక్ అది. దాన్ని మనం సీరియస్గా తీసేసుకుని ఆయన చెప్పాడు కాబట్టి ఇది నిజం అని చెప్పటం అనేది చాలా తప్పు అయినటువంటి విషయం. ఎందుకంటే రెండు సార్లు ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినాయి. 2004లో ఒక ఎవరెస్ట్ ఎక్కేటువంటి మౌంటేరియన్కి చైనా గవర్నమెంట్ పిలిచింది. చైనా గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. అక్కడ ఉన్నదంతా కూడా నాస్తికులు ఉంటారు. వాళ్ళే టిబెట్ వాళ్ళలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాలు నాశనం చేసి టిబెట్ని లాక్కున్నారు భారతదేశం నుంచి. అది వేరే హిస్టరీ. దాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే అతను వచ్చి నీకు పర్మిషన్ ఇచ్చాము అది ఎక్కడానికి అని చెప్పేసి అతనికి
మౌంట్ అన్ని సమిట్లు ఎక్కాడు అతను. సమిట్స్ అంటారు, ఈ మౌంట్ ఎవరెస్ట్, కిలిమంజారో, అలాగా మనకి 7 సమిట్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ వైజ్గా అంటే ఇంకా అన్చేజ్డ్ సమిట్స్ అంటే కొండలు, హిమాలయ కొండలు లాంటివి, మౌంట్ ఎవరెస్ట్ కొండలు లాంటివి 12 కొండలు అంటారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉంది. ఈ మధ్యన కూడా అవినాష్ రాజు అని చెప్పి, అవినాష్ వర్మ, భూపతి రాజు అవినాష్ వర్మ అతను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కాడు అతను అన్ని ఈ సమిట్లు కంప్లీట్ చేసుకున్న వ్యక్తి. ఈవెన్ అంటార్క్టికా కూడా వెళ్ళాడు అతను. రకమైన సమిట్లు చేసే వాళ్ళ ఒక సమిట్, ఒక మౌంటేరియన్ అతను రమ్మని ఎక్కమంటే అతను వచ్చి అక్కడ ఉండేటువంటి జనాలు చూసి వాళ్ళు చూసి నేను ఎక్కను అని చెప్పాడు. ఎందుకు ఎక్కను అంటే, ఇది నేను ఎక్కే కొండ కాదు, ఎందుకంటే ఇక్కడ అందరికీ జనాలందరికీ ఒక ఆరాధ్యదైవమైనటువంటి కొండ మీద నేను కాలు పెట్టను, కాలు పెడితే శివుడి మీద కాలు పెట్టినట్టు అవుద్ది అని చెప్పేసి అన్నాడు. 2002లో ఇంకొక మౌంటేరియన్ వచ్చి నేను రెడీ అయిపోయారు, ప్యాక్ అయిపోయారు అనేసరికి ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన నిరసనలు బయలుదేరాయి. అతను ఆపేశారు, ఎక్కద్దు అని చెప్పి. ఇది ఒక రకమైనటువంటి నమ్మకం ఎంత స్పష్టంగా ఉంటుందంటే, నేను అక్కడ మానస్ సరోవర్లాగా చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మానస్ సరోవర్ అన్నది మౌంట్ ఎవరెస్ట్ తోటి పుట్ల. మానస్ సరోవర్ అనేది ముందే ఉంది. హిమాలయన్ రేంజ్కి సంబంధించినటువంటి లేక్స్ కూడా అక్కడ ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే, మానస్ సరోవర్ లేక్ పక్కనే ఒక చిన్న లేక్ ఉంటుంది. అది హిమాలయన్ రేంజెస్ వచ్చినప్పుడు వచ్చింది. ఇందాక చెప్పాను కదా, ఈ సముద్రపు మట్టాలు పెరిగినప్పుడు అది పెరిగింది, హిమాలయన్ రేంజెస్ వచ్చినాయి. ఈ లేక్ కూడా అప్పటి సముద్రం నీరు మిగిలిపోయినటువంటి సముద్రం, అంటే మళ్ళీ సముద్రం మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇండియన్ ఓషన్ కిందకి, అప్పుడు ఇండియా అన్నది పర్వతం పెద్దంత ఆకృతిలో లేదు, కింద సముద్రానికి వెళ్ళిపోయి కొన్ని సరస్సులు ఉండిపోయినాయి, ఉప్పు నీటి సరస్సులు అంటారు. మానస్ సరోవర్ వాటర్ తాగితే మనకి మినరల్ వాటర్ కన్నా అద్భుతంగా 100 times మినరల్ వాటర్తో ఉండే అరోమా ఎట్లా ఉంటుందో దానికి ఉంటుంది. పక్కనే ఆ మానస్ సరోవర్ పక్కనే ఒక లేక్ ఉప్పు నీటి సరస్సు ఉంటుంది. దగ్గర టచ్ అయ్యేదా ఉంటాయి, ఇవన్నీ బాగా దగ్గరగా ఉంటాయి, కానీ ఇది తీగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. ఎట్లా వచ్చింది? అంతేకాకుండా మానస్ సరోవర్ పక్కనే ఆనుకున్నటువంటి కైలాస పర్వతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతి ప్రకటిస్తారు. దాని పరిక్రమణ చేస్తారు, కొండ చుట్టూతో పరిక్రమణ, 3 పరిక్రమలు చేస్తారు, కొంతమంది ఒకటే పరిక్రమణ చేస్తారు. పరిక్రమణ చేసినప్పుడు చాలా కట్టుదిట్టమైనటువంటి నియమాలతోటి, నిబంధనలతోటి కట్టుదిట్టంగా చేస్తారు. ఇప్పటి వరకు కైలాస పర్వతం ఎక్కిన వాడు లేడు. మౌంట్ ఎవరెస్ట్ అంటే ఇంతమంది ఎక్కారు, ఇప్పటికి చెప్పాలంటే 100 మందే ఉన్నారు. మౌంట్ కైలాష్ మీద ఎక్కిన వాళ్ళు లేరు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. శాటిలైట్, నాసా వాడు ఏదో శాటిలైట్ ఇన్వెన్షన్ ఏం లేదు సరే, వితిన్ ఒక 10 years 5 years మీరు ఉంటారు, నేను ఉంటాను. మన ఇండియన్ శాటిలైట్స్ కూడా చాలా ఎక్కువ డెవలప్ అవుతున్నాయి. మనం కూడా దాని గురించి డాక్యుమెంట్స్ బాగా ఎక్కువ వేస్తాం ఇంకా ఫ్యూచర్లో. నాసా మీద డిపెండ్ అయిపోయి నాసా నుంచి చూసాము, అక్కడ ఏమీ లేదు, అక్కడ అంతా మామూలుగానే ఉందని వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏదో పట్టుకుని బ్లైండ్గా చెప్పుకుని నాస్తికులు ఏదో ముందుకు వెళ్తున్నారు తప్ప, ఈవెన్ ప్రచారాలు కూడా జరుగుతాయి. పైనుంచి ఏదో అద్భుతం ఏదో కనపడింది, శివుడి ఆకారంలో ఏదో కనపడింది అని చెప్పేసి అవాస్తవాలు ఏదో ప్రచారం చేస్తున్నారు తప్ప, ఒక అద్భుతమైనటువంటి ఒక రాతి కట్టడం కింద అని చెప్పచ్చు. అది కైలాస సాక్షాత్ శివుడు ఉండేటువంటి నిలయం ఉండేటువంటి. శివుడు ఎప్పుడు ఉంటాడా అంటే మళ్ళీ దానికి శివపురాణం చాలా స్పష్టంగా చెప్తాయి. కైలాస పర్వతంలో ఈ కైలాస పర్వతం రెగ్యులర్గా ఉంటాడంటే మన దగ్గరికి వచ్చే శివుడు అక్కడ ఎందుకు ఉంటాడు? ఆయనకు ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్లో ఆయన అక్కడ ఉంటాడు, శివపార్వతులతో కలిసి ఉంటాడు. అదే ఒక సభ, అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో ఆయన పార్టిసిపేట్ చేసేది నిరంతరం అక్కడ ఉండి, అక్కడ ఏదో హౌస్ కట్టుకున్నా లేకపోతే అట్లా ఏమి ఉండదు. దేవుళ్ళకి ఒక రకమైనటువంటి పెక్యులర్ మనలాగా ఒక బెడ్రూము, ఒక హౌస్, ఒక కిచెను, ఇవన్నీ ఏమి ఉండవు వాళ్ళకి. వాళ్ళ యొక్క విధానం వేరు. ఆ విధానాన్ని మనతో కంపేర్ చేసేసుకుంటే ఎట్లాగా? మనతో అసలు అన్కంపేరబుల్ పర్సన్స్ ఎవరంటే భగవంతుడు, ఆదిశక్తి. ఆ శక్తిని మనం కంపేర్ చేసేసుకొని అక్కడ కూడా వాళ్ళకి ఒక వంటశాల ఉండాలి, అక్కడ అసెంబ్లీ ఉండాలి, జనాలకు అక్కడ ఒక స్వర్గంలాగా అక్కడ నాట్యాలు చేయాలి, ఇదంతా ఉండదు అక్కడ. ఇట్స్ ఏ మెడిటేషన్ జోన్. మెడిటేషన్ ఎంజాయ్ చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కనపడతారు. అనేక మంది సాధువులు కనపడతారు. సరే, అక్కడ ఎంతమంది సాధువులు అంటే దానికి పొల్లు దండాలతోటి తిరుగుతారు పరిక్రమ. చిన్నదేం కాదు, దగ్గర 11 kilometers 7 kilometers ఉంటుంది. చాలా చలి ఉంటుంది, అసలు మామూలు చలి కాదు. అంత చలిలోనూ పొల్లు దండాలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎంతో రకమైనటువంటి బిలీఫ్ తోటి చేస్తున్నటువంటి పని అది. కొన్ని విషయాల్లో సైన్స్ నమ్మేకుండా మనకు ఉండేటువంటి పురాణాల ద్వారా వెళ్తాం అంటే మనకు ఆన్సర్స్ దొరుకుతాయి అక్కడ. ఇంత దూరం భీముడు ఎట్లా వచ్చాడు, మానస్ సరోవర్ ఎట్లా వచ్చాడు, ఎంత కష్టమో అన్నది అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తారు. ఆ మానస్ సరోవర్ వెళ్ళిపోవడం అంటే అంత ఈజీ ఏం కాదు. అక్కడ కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి సడన్గా ఉండేటువంటి ఐస్ స్టార్మ్స్ వస్తాయి, ఐస్ స్టార్మ్స్ మీద చనిపోతూ ఉంటారు.
హిమాలయన్ రేంజ్ మీద కానీ కైలాస్ పర్వతం మీద కానీ ఒక హెలికాప్టర్ ఎగరదు, ఒక విమానం ఎగరదు. దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది. అక్కడికి వెళ్తే మ్యాగ్నెటికల్ వచ్చేటువంటి ఫోర్సెస్ సరిపోవు, ఆ రేంజ్కి వెళ్తే సరిపోవు. అందుకని హిమాలయ పైనుంచి ఒక హెలికాప్టర్ కానీ ఒక బేస్ క్యాంప్ వరకు వెళ్తాయి తప్ప అంతకన్నా పైకి వెళ్ళాం. మరి ఎక్కడికి వెళ్ళినా బేస్ క్యాంప్లో వదిలేస్తారు, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎంత సైన్స్ డెవలప్ అయినా సరే దాని పైనుంచి ఇప్పటివరకు వెళ్ళలేదు అంటే మనం అర్థం చేసుకోవాలి, రియల్లీ అక్కడ ఒక పవర్ ఉంది. కైలాస పర్వతానికి సంరక్షణ హిమాలయ పర్వతాలు. కైలాస పర్వతాన్ని ఒక రక్షకుల కింద అప్పట్లో పర్వతాలు కూడా ఈ మన ఉండేటువంటి ఏదైనా పర్వతం చెప్పినా సరే మనకు సౌత్ ఇండియాలో ఉండేటువంటి పర్వతాలు, వింధ్యా పర్వతాలు, హిమాలయ పర్వతాలు ఇవన్నీ కూడా కదిలేవట, రెక్కలతోటి కదిలేవట అని చెప్పేసి పురాణాల్లో మనం చెప్తారు. తర్వాత రెక్కలు తెగిపోయినాయి, ఆగిపోయినాయి, ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోయినాయి అన్నది కూడా మన పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఈ పర్వతాలు అన్నది కైలాసానికి ఒక రక్షణ కవచంగా కూర్చుంది అక్కడ. అందుకని దీంతో దాన్ని కలిపేద్దు. అందుకని ఇట్ ఈస్ అన్చేజబుల్. ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, శివుడు అక్కడ తాండవం చేస్తున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు. అక్కడి నుంచి మనం చేసేటువంటి మనం చేసే విన్యాసాలు ఆయన నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ రకంగా తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.